హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 46 ఎపిసోడ్ 47 అన్నమాట. ఈరోజు వచ్చేసి అంతగా ఇంట్రెస్ట్గా అయితే ఎపిసోడ్ లేదు. నేను ఇంకా అమర్దీప్ అంబటి అర్జున్ వచ్చారు కదా, చాలా బాగుంటుంది అనుకున్నా. అంతగా ఏం లేదు, వాళ్ళు లాస్ట్లో వచ్చాడు. ఈరోజు జరిగిన దాంట్లో మెయిన్ వచ్చి సంజన గారి గొడవ అన్నమాట, బాత్రూమ్ క్లీనింగ్ది. మెయిన్ అక్కడ ఇష్యూ ఏంటంటే, కెప్టెన్ రూమ్లో బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ లోపల డస్ట్బిన్ ఫుల్ అయింది, దాన్ని క్లీన్ చేసి కవర్ మార్చలేదన్నమాట. దానికి సంజన గారు వచ్చి అరుస్తారు. బాత్రూమ్ క్లీన్ వచ్చి తనుజ, దివ్యానిక్త వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఆ బాత్రూమ్లో క్లీన్ చేసేసాము, ఈ బాత్రూమ్ క్లీన్ చేసే లోపల బిగ్ బాస్ నోటీస్ అనౌన్స్ చేశారు, గెటప్లు వేసుకొని రెడీగా ఉండమని. అందుకనే ఎమ్మటే రెడీ అయిపోయాము. అయినా బయట బాత్రూమ్లు ఉండగా ఈ బాత్రూమ్కి ఎందుకు వచ్చారు, ఈ వాష్రూమ్కి వచ్చారు, కర్టన్స్ వేసినప్పుడే కదా ఇక్కడికి రావాలి అని అంటే, సంజన గారు ఏం రాకూడదు అంటే అప్పుడు కెప్టెన్ లేస్తాడు, సుమన్ శెట్టి లేసి చెప్తాడు, మేడం రూల్ ప్రకారం కర్టన్స్ వేసినప్పుడు మాత్రమే లోపలున్న బాత్రూమ్లు వాడుకోవాలా, కర్టన్స్ తీసున్నప్పుడు బయట ఉన్న వాష్రూమ్స్ వాడుకోవాలి అంటే, మిమ్మల్ని ఓన్లీ కెప్టెన్ రూమ్లో పండుకోవడానికి ప్లేస్ లేదని కెప్టెన్ రూమ్లో పండుకోవడానికే ఇచ్చాము, ఆ బాత్రూమ్ ఓన్లీ కెప్టెనే యూజ్ చేయాలి, అది కర్టన్స్ మూసినప్పుడు మాత్రమే మీరు వాడుకోవాలి అంటే, దానికి సంజన గారు ఎలా పడితే అలా మాట్లాడి సుమన్ శెట్టిని చాలా చిన్న చూపు చూస్తారబ్బా. కనీసం కెప్టెన్ అని కూడా మర్యాద ఇయ్యరు. తర్వాత అయితే సుమన్ శెట్టి చాలా బాధపడతాడు గౌరవ్తో మాట్లాడుతూ, ఆమె నాకు వయసుకు మర్యాద ఇవ్వలేదు, ప్లస్ నాకు వయసుకు మర్యాద ఇవ్వలేదు, ఓకే కెప్టెన్సీ కన్నా మర్యాద ఇవ్వాలి కదా, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అలాగే దివ్యానిక్తనైతే బాడీ షేమింగ్ చేస్తుంది, నీ మొహం పోయి చూసుకోపో, నీ లావు అందరూ సంజన పెద్ద జెన్నును, ఆమె ఏది ఉంటుంది మాట్లాడుతుంది, ఏది ఉంటుంది అలా ఇలా మాటలు ఈ వారంలో ఎలా టార్గెట్ చేసి మనుషుల్ని ఎలా తిడుతుంది నోటుకొచ్చినట్టు. మళ్ళీ ఏమనంటే నాకు తెలుగు రాదు సార్, తెలుగు రాదు. ఇమాన్యుల్కి మాత్రం ఇవి కనపడవు, దీంట్లో మాత్రం అమ్మ అమ్మ అంటూ సపోర్ట్ చేస్తాడు. అసలు అలా నిన్న అంతే రాంగ్గా మాట్లాడింది, కళ్యాణ్ని రాంగ్గా మాట్లాడింది నిన్న. సో ఈరోజు 2 గొడవలు కావాలని వాంటెడ్లీ వాళ్ళు అక్కడికి అన్నారు, మేము మారుస్తాము, మీరు ఆ వాష్రూమ్ వెళ్ళండి, అది ఓపెన్లోనే ఉంది కాబట్టి లేదు అని చెప్పి ఆమె వచ్చి మస్తు అక్కడికి గౌరవ్ చెప్తారు, మేడం మీ డ్యూటీ కాదు, మీరు క్లీనింగ్ డ్యూటీ, అదే వాషింగ్ డ్యూటీ, అంట్లు తోమే డ్యూటీ, అది మీరు సరిగ్గా చేయట్లేదు, ముందు అది సరిగ్గా చెయ్యండి, వాషింగ్ అంట్లు తోమే దాంట్లో అంట్లు చాలా ఉన్నాయి, పోయి కడగండి అని చెప్తే, నేను ఇది చేస్తా అది ఇదని గోల పెట్టింది. అనవసరంగా వాంటల్లి గొడవ చేయాలి, ఎందుకంటే నామినేషన్లో ఉంది, ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేయాలి, దొంగతనం చేద్దాం, రిటర్న్ తన దగ్గరే దొంగతనాలు చేశారు, అందుకని చెప్పి ఏదో ఒకటి గొడవ చేయాలని చెప్పి వాంటల్లి గొడవ చేసి సుమన్ శెట్టిని అయితే చాలా తక్కువ చేసి చూసింది. కనీసం కెప్టెన్ అని రెస్పెక్ట్ వేయలేదు, ఆయన వయసుకి రెస్పెక్ట్ వేయలేదు, ఎలా పడితే అలా మాట్లాడి మళ్ళీ ఏమనంటే నాకు తెలుగు రాదు సార్ అంటది. ఏందో ఇమాన్యుల్కి ఇవేమి కనపడవు, ఏమనంటే మా మమ్మీ ఆమె జెన్యున్ అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు వాంటెడ్గా చేసింది, కంటెంట్ కోసం చేసింది. నాకైతే ఈరోజు సంజన గారు అయితే అస్సలు నచ్చలే. ఇంకా తర్వాత వచ్చి ఒక టాస్క్ జరుగుతుంది, బురద టాస్క్, అది జెండాలు పాఠాలన్నమాట. ఏ టీం అయితే ఇక్కడ గౌరవ్, డిమాండ్ పవన్ బ్లూ టీం తరపున పోతారు, రెడ్ ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ రెడ్ టీం తరపున పోతారు. ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోతుంది అన్నమాట. డిమాండ్ పవన్, గౌరవ్ ఇద్దరు సూపర్గా ఆడతారు అబ్బా, కానీ డిమాండ్ పవన్కి ఎలివేషన్ అయితే రావట్లేదు, అది రీతి వల్ల. బాగా ఆడతారు, ఇంకా జెండాలు పాతేసి వాళ్ళు గెలుస్తారు. 5,000 ఎక్స్ట్రా వస్తాయి మనీ. అలాగే పనిష్మెంట్ కింద కోడిలాగా కుయ్యాలంటే ఇమాన్యుల్ కోడిలాగా వస్తారు. ఆ తర్వాత రీతుకి డిమాండ్ పవన్కి చిన్న గొడవ జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అందరితో షేర్ చేస్తున్నానని చెప్పి గొడవ పడుతుంది. ఇక్కడ గొడవ జరుగుతుంది, చాలాసేపు మాట్లాడుకోకు అది ఇదే నడుస్తారు. మళ్ళీ డిమాండ్ పవన్ వాష్రూమ్లో బాగానే బయట నుంచి పాటలు పాడడం, అగ్గులు చేసుకోవడం. ఇదే ఈ రీతు ఈ ట్రాక్ వల్లే డిమాండ్ పవన్కి నెగిటివ్ అవుతుంది, అయితే ఎంత బాగా గేమ్ ఆడాడు అలా. అలాగే లైవ్లో ఒకటైతే జరుగుతుంది, మనకి ఎపిసోడ్లో ఎత్తేసారు. తనుజ నిఖిల్తో చెప్తుంది, మీరెందుకు వెళ్ళలేదు గౌరవ్తో ఆడడానికి, మీరు ఈ వారం ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, ఇలాంటి టాస్క్లు ఆడితేనే కదా మీరు జనాల దృష్టిలో పడతారు, మీరు ఆడియన్స్ దృష్టిలో పడాలి, ఇలా ప్రతిదీ సాక్రిఫికేషన్ చేసుకుంటూ పోతే మీరు మీ గేమ్ కానీ ఏమీ కనపడదు ఆడియన్స్కి, మీరు ఆడండి, అసలు మీరు అవతల వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు, ఇప్పటిదాకా మీరు ఒక టాస్క్ కూడా ఆడలేదంటే, లేదు నేను ఆడదామని అనుకున్నాను, కానీ గౌరవ్ నేనే వెళ్ళాలని వాళ్ళిద్దరు వెళ్ళాలంటే, మీరు డిమాండ్ చేయండి, మీకు కూడా ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కదా, ఆడండి అని చెప్పి చాలా బాగా మోటివేషన్ చేస్తారు. ఎందుకంటే నిఖిల్ అసలు కనపడట్లే, ఇప్పుడు నామినేషన్లో లేడు కాబట్టి జరిపింది, రేపు నామినేషన్లోకి వస్తే పరిస్థితి ఏంది,
ఈ వారం ఏదో ఆ చెప్పులు టాస్క్ ఒక్కటే ఆడిండు ఇంకంతే. ఈ టాస్క్ బురదలో టాస్క్ ఆడితే ఎంత హైలైట్ అసలు. ఆడను కూడా ఆడలే, కానీ ఆ విషయం లైవ్లో ఉంది, ఎపిసోడ్లో అది కట్ చేసిండు. ఎపిసోడ్లో వచ్చి ఏం వేస్తాడంటే తనుజ చెప్తే మీకు 1500 ఇస్తాము, మా తరపున ఆడండి, మా రెడ్ టీంని గెలిపియండి అంటే నిఖిల్ ఆడడన్నమాట. లేదు నేను ఆడను, నేను మా టీంకే ఉంటాను, బ్లూ టీంకే సపోర్ట్ ఉంటాను, అది ఇది అని చెప్పి అటే పోతాడు. అది జరుగుద్ది. తర్వాత అదేందో నోట్లో నీళ్లు పోసుకొని ఊసేది, ఏం టాస్క్లో ఏం అర్థం కాల. అందులో కూడా సంజయ్ నగర్ గొడవ. అది అయిపోయినాక అనౌన్స్మెంట్ వస్తుంది, పోలీసులు రాబోతుండ్రు, అది ఇది వీళ్ళు దాక్కోవాలని. ఇంకా అమ్మటే అర్జున్ అమర్దీప్ వస్తారు, ఏదేదో చేస్తారు అనుకుంటే ఏందేందో సో అది చేసిండ్రు. వాళ్ళు అడుగుతారు, ఇమాన్యుల్ని అడుగుతారు, నువ్వు టాప్ 5లో ఉంటావు అంటే టాప్ 2లో ఉంటానని ఇమాన్యుల్ అంటాడు. రామ్రావుతో అడిగితే రామ్రావుతోడులో టాప్ 1లో ఉంటా అంటాడు. ఎవరు కాన్ఫిడెంట్ వాళ్ళు. కానీ ఇమాన్యుల్ టాప్ 2 ఎందుకు చెప్పిండు అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న టాస్క్లో బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఇమాన్యుల్ అన్నాడు, టాప్ 2 ఎందుకు చెప్పిండో అర్థం కాలేదు నాకైతే. అలాగే ఇంకా తనుజాని అడిగితే ఆడియన్స్ ఓట్లు వేసేదాకా ఉంటాను, వాళ్ళు ఎక్కడి దాకా నన్ను నడిపిస్తే అక్కడ దాకా పోతానని చెప్తుంది. తర్వాత టాప్ 5లో ఉండాలనుకుంటున్నానని చెప్తుంది. ఎపిసోడ్లు అంతే వేసాడు. ఇంకా తర్వాత ఇది వాళ్ళు సంజన వాళ్ళు దాక్కోవడము, ఈయన అమర్దీప్ ఎతకడము, పండ్లు చూసి వామ్మో ఇన్ని పండ్లు ఇంత ఫుడ్ మా సీజన్ కన్నా ఎక్కువ మీరు దాచిపెట్టారు కదరా నాయన అని చెప్పడము, అవి ఎంత జరుగుతుంది. రేపు వచ్చి అసలు ఎపిసోడ్ ఉంటుంది, రామ్రాథోడ్ని ఎలిమినేషన్ చేస్తున్నట్టు అది ఇదే అని చెప్పి చూడాలా. ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే అంతగా నచ్చలేదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. జస్ట్ ఆ సంజన గారి గొడవే ఇక్కడ హైలైట్ అయింది. వీళ్ళు వచ్చే రేపు అయితే రామ్రాథోడ్ మీద ప్రాంక్ చేయడం కానీ అవన్నీ జరుగుతాయి. ఓవరాల్గా అయితే ఎపిసోడ్లో ఇవే మెయిన్ హైలైట్స్. మీకు ఏ సంజన గారు కరెక్ట్ అనిపించాడా రాంగ్ అనిపించాడా కామెంట్ చేయండి. అలాగే సుమన్ శెట్టిని తక్కువ చేసి చూసారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సంజన గారు జెన్యునా కాదా కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.